శోభిత ధూళిపాళ్ల నాగ చైతన్య గత కొన్నేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అంతేకాదు కొన్నేళ్లుగా వీరిద్దరి డేటింగ్ లో ఉన్నారు. నిన్న గురువారం వీళ్ళిద్దరూ పండితులు నిర్ణయించిన ముహూర్తంలో పెద్దల సమక్షంలో నిశ్చితార్థపు ఉంగరాలు మార్చుకున్నారు. అయితే తాజాగా నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎంగేజ్మెంట్ ఈ రోజు తాను వారిద్దరి జాతకాలపై విశ్లేషణ చేస్తానని వేణుస్వామి నిన్న పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. నాగ చైతన్య శోభిత వైవాహిక జీవితం 2027 వరకు బాగానే ఉంటుంది. అక్కడి నుండి వీళ్ళ వైవాహిక జీవితంలో మార్పులు వస్తాయి. ఒక స్త్రీ కారణంగా వీళ్ళు విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఓ వీడియో రిలీజ్ చేసి అందరినీ షాక్ ఇచ్చాడు వేణుస్వామి. మీరు అంతా నన్ను తప్పుగా అనుకోవద్దు. వాళ్ళు ఎంగేజ్మెంట్ కు పెట్టుకున్న ముహూర్త బలం అలాగే జాతకం వీళ్లకు అనుకూలంగా లేవు అని చెప్పాడు. అయితే చైతు శోభితలు నిశ్చితార్థ ముహూర్తం చాలా బలమైనదిగా మిగిలిన పండితులు చెబుతున్నారు. ఆ సమయంలో నిశ్చితార్థం గాని పెళ్లి కాని చేసుకుంటే జీవితాంతం కలిసి ఉంటారని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అలాగే చైతు శోభిత కూడా జీవితాంతం కలిసి జీవించాలని వాళ్ళ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే అక్కినేని నాగ చైతన్య భార్యగా అక్కినేని 3వ తరంలో ఈమె 2వ భార్యగా అడుగు పెట్టబోతోంది. అంతకు ముందు అమల కూడా నాగార్జున 2వ భార్యగా అక్కినేని కుటుంబంలో కుడికాలు మోపింది. అమల మరియు శోభిత ధూళిపాలలో ఒక కామన్ పాయింట్ ఉంది. అమల వాళ్ళది శోభితది ఇద్దరిది ఒకటే సామాజిక వర్గం అనే చర్చ నడుస్తోంది. వీళ్ళిద్దరూ వేరు వేరు ప్రాంతాలకు సంబంధించి ఒకే అగ్రకులానికి చెందిన వాళ్ళు. అమల వాళ్ళ ఫాదర్ది బెంగాల్ కు చెందిన వారైతే శోభిత మాత్రం అచ్చ తెలుగు ఆడపడచ్చు. అయితే నాగార్జున అమల కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ నాగ చైతన్య శోభిత మాత్రం ఒక్క సినిమాలో కలిసి నటించకపోయినా 7 అడుగులు వేయబోతున్నారు. త్వరలో నాగ చైతన్య శోభిత వెండితెరపై జోడి కడితే బాగుంటుందని అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వాళ్ళ ఆశలను చైతు శోభిత తీరుస్తారా అనేది చూడాలి.